వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్. ఈరోజు సంపంగి పువ్వులు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకోవాలి. అందులో 2 కప్స్ గోధుమ పిండి అయితే వేసుకోవాలి. అలానే 1/2 కప్పు బియ్యం పిండి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడంత సాల్ట్ అయితే వేసుకోవాలి. అలానే కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బాగా కాంచి పెట్టిన నెయ్యి అయితే వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా స్పూన్తో అయితే కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు స్పూన్తో అయితే కలుపుకోవాలి. ఇప్పుడు స్పూన్ తీసి పక్కన పెట్టేసి చేత్తో అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం నలిపినట్టు కలుపుకోవాలి. నెయ్యి వేసాను కాబట్టి ఉండలు ఉండలుగా ఉంటుంది. అదంతా బాగా మిక్స్ అయ్యేలా అయితే కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ముద్దలాగా అయితే తయారు చేసుకోవాలి. ఇలా కొద్ది వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే తయారు చేసుకోవాలి. ఇలా గట్టిగా కాకుండా పలుచగా కాకుండా ఇలా చేసుకోవాలి. సాఫ్ట్గా వచ్చేటట్లు చేసుకుని ఒక 1/2 అవర్ అయితే మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ ఆ గోధుమ పిండిని తీసి ఒకసారి బాగా ఇలా ఒత్తుకోవాలి. ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత ఇలా అయితే మనం చిన్న ఉండల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న సైజు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసి ఇలా రౌండ్స్ కట్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి. ఇలా మొత్తం బాల్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే పొడిపిండి అయితే తీసుకోవాలి. వాటిని పొడిపిండిలో అయితే ఇలా డిప్ చేయాలి. ఇలా చేసి ఇలా పలుచగా కాకుండా కొద్దిగా మందంగా కాకుండా రుద్దుకోవాలి చపాతీలాగా. ఇలా స్లోగా అయితే రుద్దుకోవాలి పిండి వేసుకుంటూ. ఇలా మొత్తం రుద్దుకున్న తర్వాత నైఫ్తో ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో అయితే కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో వరకే కట్ చేయాలి, ఎడ్జెస్లో కట్ చేయొద్దు. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా ఎడ్జెస్ నలుపుకుంటూ ఇలా ఎడ్జెస్ అన్ని కొద్దిగా ప్రెస్ చేస్తూ తిప్పాలి. ఇలా మొత్తం తిప్పుకుంటూ తయారు చేసుకోవాలి. ఇప్పుడు చివరిలో ఉన్నది కొద్ది తీసేయచ్చు. అలా అయినా ఉంచవచ్చు, కాకపోతే తీసేయచ్చు. ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి సంపంగి పువ్వులాగా. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా ఉండలన్నిటిని అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వద్దు. లైట్గా హీట్ అయిన తర్వాత వీటిని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఫ్రీగా ఉండేటట్లు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. స్పూన్తో ఆయిల్ అనేది ఇలా వేసుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంటని సిమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. అలా ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఇందులోకి పాకాన్ని అయితే రెడీ చేద్దాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో 2 కప్స్కి 1 కప్ షుగర్ అయితే వేసుకున్నాను. అలానే 1/2 కప్ వాటర్ అయితే వేసుకొని బాగా మిక్సీలో అయితే కలుపుకున్నాను. అలానే షుగర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి ఫ్లేవర్ కోసము. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు ఉడకాలి బాగా. ఇలా తీగ పాకం అయితే రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న సంపంగి పూలు అనేవి ఈ పాకంలో ఇలా డిప్ చేయాలి. ఇలా బాగా పాకం అనేది పట్టిన తర్వాత తీసి
ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం పాకం అంతా పట్టించుకోవాలి. ఇలా మొత్తం పాకంలో వేసాక ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. అంతే, సంపంగి పూలు రెడీ అయిపోయినట్లే. ఇంట్లోనే ఈజీగా సంపంగి పూలు అనేవి తయారు చేసుకోవచ్చు. ఒకసారి వేచి చూద్దాం. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. సింపుల్గా సంపంగి పూలు అనేవి రెడీ అయిపోయినాయి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.